అకాడమీ ఆఫ్ ఆక్యుపంక్చర్ రీసెర్చ్ సెంటర్ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బచ్చు అమర్నాథ్ సౌజన్యంలో ఏర్పాటైన ఈ శిబిరంలో ఆక్యుపంక్చర్ వైద్యంలో డాక్టర్ కె గోపికృష్ణ వైద్య సేవలందించారు. సంగీత కళాశాల ఆవరణలో పవిత్ర అకాడమీ ఆఫ్ ఆక్యుపంక్చర్ రీసెర్చ్ సెంటర్ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని బచ్చు అమర్నాథ్ సౌజన్యంతో ఏర్పాటు చేశారు. మందులు లేకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కు తావులేని ఆక్యుపంక్చర్ వైద్యంతో పక్షవాతం, మెడనొప్పులు, నడునొప్పి, సయాటికా, మోకాళ్ల నొప్పులు, ఆస్తమా, సైనస్, నరాల బలహీనత, డయాబెటిస్, మైగ్రేన్ వంటి వ్యాధులన్నీ సమూలంగా నయం చేయవచ్చునని డాక్టర్ కె గోపికృష్ణ తెలిపారు. ఈ వైద్య విధానం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. స్టార్ట్ చేశాము. థైరాయిడ్, సంతానోత్పత్తి కణాల పెరుగుదల ఇలాంటి అనేక రకాల జబ్బుల్ని మేము క్యూర్ చేసి చాలా వాళ్ళ కళలో ఆనందం చూసామండి. ఇది ఈరోజు ఉచిత వైద్య శిబిరాన్ని ప్రముఖులు ఇక్కడ కార్పొరేటర్ గారు, సిటీ కాంగ్రెస్ సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడాను అడిగారు చేయమని. వారి యొక్క ఆధ్వర్యంలో గుడిపాటి రామచంద్ర దత్తు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అవివా లైఫ్ ఇన్సూరెన్స్ స్పోర్ట్స్ డేని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉద్యోగులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా అవివా వివిధ బ్రాంచ్ ఉద్యోగుల మధ్య పోటీలు జరిగాయి. ఉద్యోగులంతా ఆటల పోటీల్లో పాల్గొని తమ ప్రతిభ కనబర్చారు. అవివా లైఫ్ ఇన్సూరెన్స్ ఆల్ ఇండియా స్పోర్ట్స్ డేని పురస్కరించుకుని ఆంధ్ర లయోలా కళాశాల గ్రౌండ్స్లో అవివా లైఫ్ ఇన్సూరెన్స్ ఉద్యోగులకు క్రికెట్ పోటీలు జరిగాయి. వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పోటీల్లో పాల్గొన్నారు. డైరెక్ట్ ఛానల్, బ్యాంక్ ఛానల్ జట్ల మధ్య T20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఇరు జట్ల సభ్యులు చక్కటి ప్రతిభను కనపరిచారు. అనంతరం పోటీలో గెలుపొందిన టీంకు నిర్వాహకులు ట్రోఫీని అందజేశారు. ఈ సందర్భంగా అవివా లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ మేనేజర్ ఓబుల్ రెడ్డి, బ్యాంక్ ఛానల్ ఏరియా మేనేజర్ సత్యనారాయణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న తమ శాఖల్లోని ఉద్యోగులందరికీ స్పోర్ట్స్ డేని పురస్కరించుకొని అనేక రకాల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా నగరంలోని తమ శాఖల ఉద్యోగులకు క్రికెట్ పోటీలు నిర్వహించామన్నారు. ఈ పోటీలో ఉద్యోగులంతా ఉత్సాహంగా పాల్గొన్నారని వారు తెలియజేశారు. మే 19వ తారీఖున అవివా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ స్పోర్ట్స్ డే సంబంధంగా భారతదేశంలోని అన్ని శాఖలలో ఇవాళ కంపెనీ స్పోర్ట్స్ డే నిర్వహించడం జరుగుతుంది. అదే నిమిత్తం ఇవాళ విజయవాడ బ్రాంచ్లో ప్రతి ఒక్క ఎంప్లాయీ వయసుతో సంబంధం లేకుండా అలాగే కలిసిమెలిసి ప్రతి ఒక్కరూ ఉల్లాసంతో ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఏజ్తోనే కాదు అలాగే క్యాడర్ కూడా సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఒక టీమ్గా కలిసి చాలా వర్క్ చేస్తున్నాం. అలాగే లేడీస్ కానీ, జెంట్స్ కానీ, ఆఫీస్ బాయ్స్ కానీ, ఈవెన్ సెక్యూరిటీ కానీ, అంటే క్యాడర్తో సంబంధం లేకుండా ఒక టీమ్గా కలిపి అవివా టీం కలిగి స్పోర్టివ్గా కలిసి లైఫ్ స్టైల్లో ఇప్పుడు ఒక చిన్న టిప్. మధుమేహ వ్యాధి నుంచి ఉపశమనం పొందటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. నల్లద్రాక్ష తింటే ఒంట్లో చక్కెర స్థాయి అదుపులో ఉంటుందని చెప్తున్నారు అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీ వారు. 3 నెలల పాటు ఎలుకలపై చేసిన ప్రయోగంలో నల్లద్రాక్షలు తిన్న వాటికి రక్తపోటు, చక్కెర స్థాయి అదుపులో ఉన్నట్లు తేలింది. పుల్లగా ఉండే నల్లద్రాక్షలో చక్కెర శాతం చాలా తక్కువ ఉండి మన రక్తంలోని చక్కెర నిల్వల్ని తగ్గించే శక్తి ఉందని చెప్తున్నారు పరిశోధకులు. మామూలుగానే జ్యూసులలో నల్లద్రాక్షను బాగా ఉపయోగిస్తుంటారు. మధుమేహంతో ఇబ్బంది పడేవారు 4 పండ్లు ఎక్కువ వేసుకుంటే మంచిదంటున్నారు పరిశోధకులు.
ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆస్తి పన్ను భారాన్ని నిరసిస్తూ జూన్ నెలంతా ఉద్యమాలు నిర్వహిస్తాం. రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి శంకర్ వెల్లడి. ప్రజా సంఘాలను సమీకరించి పోరాటాలు సాగిస్తామని స్పష్టీకరణ. ప్రయాణికులతో కిటకిటలాడుతున్న రైల్వే స్టేషన్. ఏమాత్రం సరిపోని ప్రత్యేక రైళ్లు. సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం. వర్ధంతి సభలో ఘన నివాళులు అర్పించిన కామ్రేడ్లు. కుటుంబ కలహాల నేపథ్యంలో మహిళ దారుణ హత్య. భర్తే హంతకుడై ఉండవచ్చని అనుమానిస్తున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.